ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో బాబు తల్లి ఎవరో చెప్పమని రాజుని నిలదీసిన అపర్ణ. నిజం చెప్పని రాజు విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న అపర్ణ. ఆ బాబు విషయంలో అసలు నిజం రాజు వాళ్ళ నాన్నకి తెలిసిన విషయాన్ని కనిపెట్టిన కావ్య. తనకి కూడా ఆ నిజం చెప్పమని తనపై ఒట్టు వేయించుకున్న కావ్య. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజు, కావ్య, సుభాషు బాబుకి జ్వరమని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ బాబుకి జ్వరం రావడానికి కారణం తన తల్లి అవసరమని తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు ఆ బాబుకి తల్లి ఎవరో చెప్పమని అందరూ అడుగుతూ ఉంటారు. రాజు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక విసిగిపోయిన అపర్ణ, నువ్వు ఆ బిడ్డకి తల్లి ఎవరో చూపించవు, ఆ తల్లికి ఈ బిడ్డను చూపించవు, మా అందరికీ ఏ నిజము చెప్పవు, అడిగిన దానికి సమాధానం కూడా చెప్పవు. ఇక ఆ బిడ్డకి ఏదైనా జరిగితే ఎవరికి ఏం సమాధానం చెప్తావు? ఆ బిడ్డకి ఏదైనా అనర్థం జరిగితే అప్పుడు ఏం చేస్తావు? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ బిడ్డ కోసం నువ్వు అన్నీ వదులుకున్నావు. చివరికి ఈ కంపెనీ ఎండి పదవి నుంచి తప్పుకున్నావు. ఈ కన్న తల్లిని కూడా వదులుకున్నావు. ఈ బంధాలని అన్నీ వదులుకున్నావు. చివరికి నీ హక్కులను కూడా వదులుకొని ఈ ఇంట్లో ఒక అతిథిలాగా ఉండడానికన్నా ఇష్టపడుతున్నావు, కానీ నిజం చెప్పడానికి మాత్రం ఇష్టపడడం లేదు. ఇక నా నిర్ణయం కూడా విను. నువ్వు ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని అపర్ణ రాజుతో చెప్తూ ఉంటుంది. ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఉలికిపడి, రాజుకి తను చేసిన తప్పుకి మరీ ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తున్నామని అందరూ అడుగుతూ ఉంటారు. అది నేను వేయలేదు, వాడి మూర్ఖత్వమే వాడికి అలాంటి శిక్ష వేయించింది అని చెప్తూ ఉంటుంది అపర్ణ. ఇక కోపం వచ్చిన అపర్ణ భర్త, నీకేమైనా పిచ్చి పట్టిందా అపర్ణ? కన్న కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు అని కోపంగా అంటూ ఉంటాడు. అవునండి, వాడు నా మాట విననప్పుడు, కన్న తల్లిని వదులుకున్నప్పుడు, నిజం చెప్పనప్పుడు నేను ఈ శిక్ష వేయడంలో తప్పే ఉంది అని తను అంటూ ఉంటుంది. మూర్ఖత్వం వాడిది కాదు అపర్ణ, నీది. వాడికి ఇంట్లో ఏది లేకుండా చేసావు. వాడు చేసిన పనికి నువ్వు వేసిన శిక్ష మామూలు శిక్ష కాదు. ఈ కంపెనీ నుంచి దూరం చేసావు, ఇంటి బంధాల నుంచి దూరం చేసావు. చివరికి వాడిని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు. మూర్ఖత్వం ఎవరిది అపర్ణ? కన్న తల్లివి కడుపులో దాచుకోవాల్సింది పోయి కసాయిదనలాగా ప్రవర్తిస్తావా? కన్న కొడుకుని ఇంట్లో నుంచి గెంటేస్తావా? ఇదేనా నీ నిర్ణయం? పెద్ద కోడలుగా నీకు ఇందుకైనా నేను బాధ్యతలు అప్పగించింది? ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? నీ నిర్ణయం నాకు ఏమాత్రం నచ్చలేదు అపర్ణ అని వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అంటూ ఉంటుంది, క్షమించండి అత్తయ్య, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తప్ప మరో నిర్ణయం తీసుకోలేను. వాడు ఆ పసిబిడ్డతో, వాడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఆ బిడ్డకు ఏమైనా అయితే అందరం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. వాడి కోసం ఇంకా దిగజారిపోతాడు. ఇక ఏ నిర్ణయం తీసుకుంటాడో వాడి ఇష్టం అత్తయ్య అని అపర్ణ చెప్తూ ఉంటుంది. అపర్ణ తీసుకున్న నిర్ణయం స్వప్నకి నచ్చక స్వప్న తనతో చెప్తూ ఉంటుంది, అసలు రాజు తప్పు చేసే మనిషే కాదంటీ. తప్పు చేసిన రాహుల్ని ఈ ఇల్లు క్షమించింది తనని ఇంట్లో ఉండనిస్తుంది. రాజు చేసిన తప్పుకి అంత పెద్ద శిక్ష వేస్తున్నారు. కనీసం తనకి ఆలోచించుకోవడానికి, నిర్ణయించుకోవడానికి కూడా టైం కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికిప్పుడు ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోమని చెప్తే తను ఎక్కడికి వెళ్ళిపోతాడు అని తను అడుగుతూ ఉంటుంది. ఆలోచించిన అపర్ణ, సరే స్వప్న, చిన్నదానమైనా మంచి మాట చెప్పావు. నీ మాటకి కట్టుబడి ఉంటాను. వాడికి వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు వాడు నిజం బయటికి చెప్పాలి. ఎక్కడో దాచిపెట్టి ఉన్న ఆ బిడ్డ తల్లిని బయటికి తీసుకురావాలి. ఈ బిడ్డని తనకు అప్పగించాలి. అలా చేయకపోతే నేను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తానని అపర్ణ చెప్తూ ఉంటుంది. రాజుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అపర్ణ తీసుకున్న నిర్ణయానికి రుద్రాణి చాలా సంతోషపడిపోయి తన గదిలోకి వచ్చి శివుడి ఫోటో ముందు పాట పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన రాహుల్ వాళ్ళ అమ్మని చూసి, ఇదేంటి మా అమ్మ పిచ్చి పట్టిన దానిలాగా డ్యాన్స్ చేస్తుంది అని ఆ పాటని ఆపేస్తాడు. ఇక ఆ పాట ఆపిన వెంటనే తను ఆగిపోయి, ఏందిరా నేను సంతోషంగా డ్యాన్స్ వేస్తుంటే ఆపేశావు అని అంటూ ఉంటుంది. మనం సాధించాంరా, అనుకున్నది సాధించాం, ఆ ఆనందంలో డ్యాన్స్ చేస్తున్నానని తను చెప్తూ ఉంటుంది. బోళాశంకరుడు రాక్షసులు కూడా వరాలు ఇస్తాడంటే ఏమో అనుకున్నాను. నేను కోరుకున్న కోరికని ఆ శివుడు నెరవేర్చాడు, అందుకే ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉన్నానని చెప్తూ ఉంటుంది రుద్రాణి. అయినా నేను ఎండీ సీట్లోకి వెళ్ళలేదు కదా మమ్మీ, ఓన్లీ మేనేజరే కదా అని అంటూ ఉంటాడు. ఆ పని ఎంతసేపురా, నిమిషాల్లో అయిపోతుంది. రాజు నిజం చెప్పడు, వదిన వాడిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఇక కళ్యాణ్ని మనం పెట్టే టార్చర్కి ఆ సీట్లో ఎక్కువసేపు కూర్చోలేడు.
ఇక నెక్స్ట్ కూర్చోబోయేది నువ్వే కదా అని అంటూ ఉంటుంది. స్వప్న దగ్గర కొట్టేసిన ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టి ₹1,00,00,000 తెచ్చుకోవాలని వాళ్ళిద్దరూ ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇక అప్పు తీసుకుంది కూడా స్వప్ననే అని ఆ వడ్డీ వ్యాపారి చేత చెప్పిచ్చేస్తే ఆ సమస్య మొత్తం స్వప్నకే చుట్టుకుంటుందని ఇక ఆ ఇంట్లో వాళ్ళు స్వప్నని ఇంట్లో నుంచి గెంటేస్తారని వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. దాన్ని అమలుపరచాలని అనుకుంటూ ఉంటారు. అపర్ణ వాళ్ళ అత్తయ్య కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు. అపర్ణ వాళ్ళ అత్తయ్య అపర్ణని తిడుతూ ఉంటుంది. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో నీకు అర్థమవుతుందా అపర్ణ? తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి వాడిని నువ్వే దూరం చేసుకుని ఏం సాధిస్తావు? అయినా వాడు లేని ఇంట్లో నువ్వు ఉండగలవా? వాడి మీద పంచ ప్రాణాలు పెట్టుకుని ఉంటావే, మరి వాడు లేకపోతే నువ్వు ఎలా ఉంటావు, ఎలా బ్రతుకుతావు అని తను తిడుతూ ఉంటుంది. అయినా వాడు నోరు తెరిచి నిజం చెప్తే కదా అత్తయ్య, వాడు చెప్పాలని నేను అలాంటి నిర్ణయం తీసుకున్నానని తను చెప్తూ ఉంటుంది. కావ్య అంటూ ఉంటుంది, చెప్పేసేవారైతే ఎప్పుడో చెప్పేవారు అత్తయ్య అని తను అంటూ ఉంటే, అవును అంతా నీ వల్లే జరిగింది, ఇదంతా తప్పంతా నీదే. తనకి ఏ లోటు రాకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటే ఇక నిజం ఎలా చెప్తాడు అని తను అంటూ ఉంటుంది. ఇక కావ్య కూడా అంటూ ఉంటుంది, తనని ఇంట్లో నుంచి గెంటి వేయడం, తనని దూరం పెట్టడం లాంటివి చేస్తే ఇక మనం నిజం ఎప్పుడు తెలుసుకుంటాం అత్తయ్య? ఆయన ఈ పని ఎందుకు చేశారో ఎవరి కోసం చేశారో నాకు తెలియదు, కానీ ఆయన్ని ఈ బాధ్యతల నుంచి, కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోమన్నప్పుడు తను క్షణం కూడా ఆలోచించకుండా తప్పుకున్నాడు. ఇక మిమ్మల్ని, ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమిస్తారో, ఈ ఇంట్లో వాళ్ళకి ఎంత విలువనిస్తారో మీకు తెలుసు కదా. అలాంటి మనిషిని మీ నుంచి దూరం చేస్తే తను ఎలా తట్టుకుంటాడు అత్తయ్య అని కావ్య వాళ్ళ అత్తయ్యని అడుగుతూ ఉంటుంది. 9 నెలలు మోసి కన్న ఈ తల్లి కావాలో లేక ఎక్కడో పుట్టి తీసుకొచ్చిన ఆ బిడ్డే కావాలో రాజునే నిర్ణయించుకోమంటాను. వాడు గడప దాటి వెళ్ళిపోతే మాత్రము తల్లిగా నేను చచ్చిపోతాను. వాడు లేనిదే నేను క్షణమైనా ఉండలేనని అపర్ణ చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ వాళ్ళ అత్తయ్య అనుకుంటూ ఉంటుంది, ఇద్దరు సరిపోతారు. ఒకరేమో నిజం చెప్పరు, ఇంకొకరేమో నిజం చెప్పే వరకు వదలరు. అసలు రాజు మనసులో ఏముందో ఏమో, ఆ నిజాన్ని ఎలా బయట పెట్టాలో అని తను అనుకుంటూ ఉంటుంది. రాజు గదిలో బాబు లేకపోవడం చూసి ఈ కళావతి ఏమైనా తీసుకెళ్ళిందా అని బాల్కనీలకు వచ్చి చూస్తూ ఉంటాడు రాజు. కింద రాజు వాళ్ళ నాన్న బాబుని తీసుకెళ్ళి కారులో పనుకోబెట్టుకొని కారు స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి పిలవపోయి త్వరగా కిందకి వస్తూ ఉంటాడు రాజు. ఇదంతా కావ్య కూడా కింద నుండి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజు వచ్చి మరో కారు వేసుకొని తన వెనకనే వెళుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూసిన కావ్య కూడా ఏం జరుగుతుందో అర్థం కాక మామయ్య బాబుని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడని డ్రైవర్ని పిలిచి మరో కారులో వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. రాజు వాళ్ళ నాన్నని అడ్డగించి బాబుని నాకు తెలియకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ పరువు ప్రతిష్ట అని నిన్ను దూరం చేసుకోవడానికి సిద్ధపడింది. ఇవన్నీ చూస్తూ నేను నిన్ను దూరం చేసుకోలేను, నువ్వే నాకు ముఖ్యమని తను చెప్తూ ఉంటాడు. నాకు కూడా ఈ బాబు ముఖ్యమే నాన్న అని తను చెప్తూ ఉంటాడు. లేదు రాజు, మూర్ఖంగా ఆలోచించుకు. బిడ్డని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళి వదిలే. ఎంత ఆస్తి కావాలో అంత రాసిద్దాం, లేదంటే ఏదైనా అనాథాశ్రమంలో వదిలేద్దామని తను చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడకండి నాన్న, నేను వాడిని నా గుండెల్లో పెట్టుకుని పెంచుతాను. ఈ బిడ్డ కోసం నా భార్య నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, ఇంట్లో వాళ్ళందరికీ దూరమయ్యాను. అమ్మ ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని శాసిస్తుంది. ఈ బిడ్డ కోసం అలాగే చేస్తాను అని రాజు చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, అయినా లోకం తెలియని పసివాడు కోసం నువ్వందరినీ వదులుకోవడం నాకు ఇష్టం లేదు రాజ్. అయినా ఇప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది, ఆ నిజం ఏంటో చెప్పి అని తను చెప్తూ ఉంటాడు. లేదు నాన్న, ఆ నిజం చెప్పాల్సి వచ్చిందని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని రాజు అంటూ ఉంటాడు. అలా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితే వస్తే ఆ నిజాన్ని నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అని రాజు వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇక పక్కనే ఉండి చాటుగా ఇదంతా వింటూ ఉన్న కావ్య వాళ్ళ మామయ్య మాటలకి ఆశ్చర్యపోతుంది. అంటే ఈ నిజం మామయ్య గారికి తెలుసా? ఆ బిడ్డ ఎవరు, ఆ బిడ్డ తల్లి ఎవరో మామయ్య గారికి తెలుసన్నమాట అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అంటూ ఉంటాడు, ఈ నిజాన్ని నేను ఎవరికి చెప్పలేదు, చెప్పను కూడా. నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పనని నాకు మాట ఇచ్చావు. మీరు మాట ఇస్తే తప్పరని నాకు తెలుసు అని తను అంటూ ఉంటాడు. ఎందుకు నాన్న నోరు కట్టేస్తున్నావు అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. తప్పదు నాన్న, ప్రపంచం మొత్తం వెలివేసినా నేను మాత్రం ఈ బాబుని వదులుకోనని రాజు చెప్పి ఆ బాబుని వాళ్ళ నాన్న కారులోంచి తన కారులో పడుకోబెట్టి తను నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య రాజు వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కావ్య అంటూ ఉంటుంది, నేను ఆయన్ని ఎలా కాపాడాలా అని అనుకుంటుంటే
మీకు అన్ని విషయాలు తెలుసన్న విషయం నాకు తెలిసిపోయింది మావయ్య. మీరు మీ అబ్బాయి మాట్లాడుకోవడం నేను మీ వెనకనే వచ్చి విన్నానని చెప్తూ ఉంటుంది. నేను ఆయన ఎలా కాపాడాలని నేను ఆలోచిస్తుంటే మీరేమో అన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకింత మౌనంగా ఉన్నారో చెప్పండి అని కావ్య వాళ్ళ మావయ్యని అడుగుతూ ఉంటుంది. మరో దారి లేక అలా చేస్తున్నానని తను చెప్తూ ఉంటాడు. అదేంటో నాకు చెప్పండి మామయ్య, నిజమేంటో, దానికి పరిష్కారం ఏంటో కూడా ఆలోచిద్దామని అడుగుతూ ఉంటుంది. నేను ఆ నిజాన్ని చెప్పలేను కావ్య, రాజుకు మాటిచ్చాను ఎవరికి చెప్పనని అని తను చెప్తూ ఉంటాడు. లేదు మామయ్య, మీరు చెప్పి తీరాల్సిందే ఆ నిజమేంటో, అది మనకు తెలిస్తే దానికి పరిష్కారం ఏంటో కూడా మనం ఆలోచిద్దామని చెప్పి కావ్య వాళ్ళ మామయ్య చేయిని తీసుకొని తన తల మీద పెట్టుకొని మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే అని తను ఒట్టు వేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ బిడ్డెవరో ఆ బిడ్డ తల్లెవరో ఇక రాజు వాళ్ళ నాన్న చెప్పబోయే నిజమేమిటో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.